ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వంతర్యామియే నమః. సర్వజనమేవ వశమానాయ గురు స్వాహ. లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగధామేశ్వరీం దాశీభూత సమస్తదేవతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలభ్రవిగ్రహం గంగాధరాం త్వాం త్రైలోక్యం కుటుంబినిం సరసిజాం కుందేం కుండప్రియాం. సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నమా సర్వదా పరంకుశోపాశం ఇది ముద్రాం కరవైద్యం కమలాసనస్థాం ఫలార్కకోటి ప్రతిభాం త్రినేత్రం వజేహమహం లౌశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీలక్ష్మీదేవ్యే నమః. శ్రీ వరలక్ష్మీయే నమః. శ్రీ అష్టలక్ష్మీయే నమః. శ్రీ భగవాన్ విష్ణురూపాయ వాసుదేవాయ పత్న్యే నమో నమః. ఈ యొక్క లక్ష్మీదేవత మనకు ఈ యొక్క వీడియోలో ఉన్నవారందరికీ కూడా లక్ష్మీ కటాక్షము, సిరులు, సంపదలు, ఐశ్వర్యము, తేజస్సు, ఆనందము, ఐశ్వర్యం అంతా కూడాను అదృష్టలక్ష్మి కటాక్షము కలగాలని ఒక ప్రార్థనతోటి మీకు ఈ రోజున మా అదృష్ట అనుగ్రహ లలిత లక్ష్మి గాయత్రి సర్వదేవత రూపమైనటువంటి దేవత సిద్ధగురువును యొక్క కటాక్షము సిద్ధి పొందినటువంటి కొన్ని మంత్రాలతో నేను సిద్ధి సాధించేటువంటి విషయాలను మీకు తెలియజేస్తాను. చక్కగా ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి మంత్రాలను మూల బీజ అక్షరాలతోటి సహజంగా మీకు తెలియజేస్తాను. తప్పకుండా మా యొక్క వీడియోని ఫాలో అవుతూ గంట సింబల్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నందువలన చక్కగా నా యొక్క మూలమంత్ర బీజాక్షరాలతో సహితంగా చెప్పేటువంటి ప్రక్రియలు, పూజా విధానాలు, శాస్త్రోక్తమైనటువంటి అదేవిధంగా కొద్దిపాటి విషయములతోటి ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ ఆరాధనతోటి చేసేటటువంటి ప్రక్రియలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తూ ఉంటాను. మీకు ఏదన్నా సందేహాలు, ధర్మ సందేహాలు, ఇబ్బందులు సంబంధించినటువంటి విషయాలు కానీ, వాస్తురీత్యా మీకు కలిగేటటువంటి సందేహాలు కానీ, సమస్యలు కానీ, ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఆలోచన విషయాలు, ఇబ్బందులు కానీ ఏమైనా సరే మా ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి మీకు మీ యొక్క సమస్యలు మాకు చెప్పినట్లయితే వాటి పరిహారము నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీకు ఈ వీడియోలో ఈ యొక్క ఛానల్ ద్వారా చూసి మాకు ఏదైనా సరే పలానా విధంగా చేయండి గురువుగారు, మాకు ఈ విషయాలు చెప్పండి, తెలియజేయండి అని మీరు మెసేజ్లు చేసిన వాట్సాప్ నెంబర్కు సంబంధించినటువంటి సంప్రదింపులో ఉన్న అపాయింట్మెంట్ని బట్టి ఈ యొక్క సమస్యలకు బట్టి మేము అందుబాటులోకి రావడం జరుగుతూ ఉంటుంది. నేను ముందుగా అందరికీ కూడాను లక్ష్మీ కటాక్షము అనేది, లక్ష్మీదేవి అంటే ఓన్లీ ఒక డబ్బు మాత్రమే అని కాదు, సిరి సంపదలకు సంబంధించినటువంటి సంపదల్లో ఆరోగ్యవంతంగా ఉన్న, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, సుఖజీవనము, కోట్ల రూపాయలతోటి మేడలు మిద్దెలు కట్టుకొని సంతోషం లేకపోయినా అది లక్ష్మీప్రదమైనటువంటి విషయం కాదు. అదేవిధంగా చుట్టింట్లో ఉండి చిన్న పూరు గుడిసెలో ఉన్నా కానీ సమయానికి భోజనము చక్కగా ఆనందకరంగా ఉండేటువంటి విధానంలో చెట్టు క్రింద వర్షం కురిసేటప్పుడు
తడవకుండా ఉండే పద్ధతిలో ఉన్న వాళ్ళకి చెట్టు నీడైనా దొరుకుతుంది. కానీ ₹2 ఉన్న వాళ్ళకి అయినా ఎక్కడో అడవిలో వర్షం పడితే ఆ వర్షం అనేది ఆ ₹1 అనేది ఆపదు. అదేవిధంగా పేదవారు బాగా కోటీశ్వరులు అవ్వచ్చు, కోటీశ్వరులు పేదవారుగా ఉండవచ్చు. కొన్ని మనము నిర్దేశమైనటువంటి యొక్క జీవితంలో కాలక్రమం అనేది కాలం కలిసి రావాలి. అదృష్టం ఉండాలి మనిషికి. అదృష్టం అనేది శ్రమతో కూడిన దానికన్నా అదృష్టం ఉంటే అదృష్టవంతుణ్ణి ఎవరూ కూడా చెడగొట్టలేరు. దురదృష్టవంతుణ్ణి అదృష్టవంతుడిగా మార్చలేరు. అదృష్టాన్ని దురదృష్టవంతులుగా మార్చలేరు. కొన్ని మార్గాలతోటి మనము అదృష్టాన్ని మనం తెచ్చుకోవాలి, కాలంలోకి మార్చుకోవాలి. అదృష్టాన్ని మనం కాలంలోకి మార్చుకుంటే తప్పకుండా అదృష్ట యోగము, అదృష్ట ధనము, అదృష్టానికి సంబంధించింది కాలము సంబంధించినటువంటి విషయంలో ఏకీభవించుకొని మనకు కలిసి వచ్చేటటువంటి ప్రాణం ఉంటుందేమో. ఎప్పుడైనా సరే సమస్య ఏమో అంటే ఇది చేస్తే జరుగుతుందో లేదో గురువుగారు ఏదో వీడియోలు అందరూ చెప్తున్నారు. మాకు ఈ వీడియోలు అందరికీ సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఛానల్లో ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. మనకు ఇది సమంజసకరమైనటువంటి విషయమో కాదో అవునో కాదో, అవుతుందో లేదో ఒక ప్రక్రియ, చాలామంది ప్రక్రియలు చెబుతున్నారు. ఈరోజు ఈయన ఏదో ఈ వీడియోలోకి వచ్చి దీనికోసం ఏదో వీడియో సంబంధించినటువంటి విషయం కోసం చెప్తున్నాడేమో ఆలోచన ఉంటుంది. అది ఎందుకంటే మీడియాలోకి వచ్చిన తర్వాత మంది ఈ విషయాలు అనేవి చెప్పేవారు గురువులు అందరూ కూడా ఉన్నారు. తప్పులేదు, ఆలోచనకు తప్పులేదు. కానీ అమలు చేసుకునే పద్ధతికి నేనేం చెప్తున్నానంటే, నా మాట రుజువు కోసము తప్పకుండా ఇది జరుగుతుంది. తథ్యంగా మీరు కోరుకునేటటువంటి విషయంలో మీ యొక్క శక్తిని కొలది మీరు అడిగితే తప్పకుండా ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. మీరు ఉదాహరణకు చిన్నపాటి ఇల్లు ఉంది. చిన్నపాటి ఇల్లు నుంచి ఒక ₹10,000 ఉన్నది. ఒక నెలలో ₹1,00,000 కోరుకోవటం, ₹10,000 సంపాదన ఉన్న వాళ్ళు ₹1,00,000 కోరుకోవటం సహజతనే కలిసిపోతాయి. నేను చెప్పిన దానికి ఖచ్చితంగా ₹1,00,000 అనేవి మీ ఇంట్లోకి చేరిపోతాయి. కానీ ₹1,00,00,000 అడగటం అనేది 1,00,000 వచ్చిన తర్వాత కోటిని కోరుకోవాలి. కోటి కోరుకున్న తర్వాత ఒక 10 కోట్లు కోరుకోవాలి. 10 కోట్లు కోరుకున్న తర్వాత అలా విస్తరించుకోవాలి. కానీ మనకు కూడా ఒక శక్తి ఉంటుంది పైన వరల్డ్లో కూడా, పైన సిద్ధికి సంబంధించిన సిద్ధులు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. దైవం కూడా స్వయంగా మాట్లాడుకునేటటువంటి శక్తి, అనుగ్రహత ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఈ యొక్క వీడియో చేసేది ఎందుకంటే నేను చెప్పేది కమలాత్మక దశమహావిద్యలు ఉన్నది. అష్టసిద్ధులు, దశమహావిద్యలు, కర్ణ విద్యలు, తర్వాత వాస్తు విశేషాలు. నేను మీ యొక్క ప్రశ్నతోటి, మీ యొక్క విధానంతో అడిగినటువంటిది, గృహం సంబంధించినటువంటిది థర్డ్ మీ పేరును బట్టి, సూచన బట్టి ఆ పేటంలో నుంచి లైవ్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కమలాత్మక సాధన అనేది దశమహావిద్యల్లో అన్నిటికన్నా విశేషమైనటువంటి విషయంగా నేను దశమహావిద్యల్లో కాళిక నుంచి మొదలుపెట్టేసుకొని అందరికీ వరుసగా తార, ప్రత్యంగిర, లేకపోతే వారాహి ఇవన్నీ కూడా విద్యల్లో ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పుకునే విద్యలు అన్నీ కూడా మంచియే. కానీ దాన్ని వారు అమ్మవార్ల దర్శనం ఇచ్చి అంత సంబంధించినటువంటి తట్టుకోలేని పరిస్థితులు ఉంటారు. కాబట్టి కమలాత్మిక అనేటటువంటి అమ్మవారికి మీకు సూచన చేసేది నేను ఎందుకు అని అంటే, సాత్వికమైనటువంటి ఆ యొక్క అమ్మవారు చక్కగా మనకు గృహంలో లక్ష్మీదేవి వేరు, కమలాత్మిక వేరు. మీరు కమలాత్మిక అయినా, లక్ష్మీదేవి అయినా, లేకపోతే అమ్మవార్లకు సంబంధించిన ఎవరో స్త్రీమూర్తి దేవతకైనా కానీ మూల మంత్ర బియ్యాలు కొన్ని ఉన్నాయి. ఆ రహస్యాలు
తర్వాత వీడియోల్లో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మీకు కమలాత్మక సాధన అనేటటువంటి అమ్మవారి సాధనలో కమలాత్మక యొక్క మూలమంత్రంతో చేసుకునేటటువంటి ప్రక్రియ ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా అమ్మవారిని చిత్రపటం ఎదురుగా నవ్వుకుంటూ ఎర్ర పుష్పములను, పన్నీరును, అదేవిధంగా తీపి వస్తువులను అక్కడ పెట్టి పిల్లలకు వచ్చినటువంటి వారికి ఎవరికొకళ్ళకి ప్రసాదంగా పంచిపెడుతూ మీ ముఖంలో ఎప్పుడు కూడా చిరునవ్వు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిరునవ్వుతూ ఉండాలి. ఎప్పుడు కూడా చిరునవ్వుతూ మనస్ఫూర్తిగా అందరినీ కూడాను మనసులో లోన ఎటువంటి కల్మషం లేకుండా, పూర్తిగా కల్మషం లేకుండా ప్రజలతో సన్నిహితంగా వ్యవహరించినట్లయితే నేను చెప్పే మార్గాల్లో అంతా కూడా తథ్యంగా అతి శీఘ్రంగా కలిసి వస్తాయి. ఆ మంత్రం సంబంధించింది కమలాత్మి యొక్క పూజా విధానము, సాధన మరొక వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అందరికీ కూడాను లక్ష్మీ కటాక్షము, గురు కృపా కరుణా కటాక్షము కలగాలని అందరికీ శుభం భూయాత్తు.